నమస్తే అందరూ ఎట్లున్నారు మంచిగున్నారా చలో ఇక నేనైతే ఏకదమ్ ఉన్నా ఇక ఇప్పటికే ఆలస్యమైంది కానీ దబదబగా హెడ్లైన్స్ ఏందో చూసేయండి బోనాల పండగకు సర్కారు తీసుకుంటారు అన్ని తీర్ల జాగ్రత్తలు ఈ ముచ్చటోపారి చెవులేసుకోండి ఓ భక్తులు దశాబ్ది ఉత్సవాలల్లా కనబడతలేరు అమరవీరుల కుటుంబాలు జరోపారి ఆలోచన చేయండి లీడర్లు ట్రాఫిక్ పోలీసార్లు వేస్తున్నారు మంచిగా శలాన్లు అయినా గిదేం పద్ధతి ఘనమైతున్నారు ముచ్చటిన జనాలు చదువుకునే విద్యార్థులకు తిండి తిప్పలు గదన్నట్టు మన దగ్గర అధికారుల పనులు లైక్ కొడితే గుంజుతున్నారట 1,00,000 రూపాయలు ఎందుకైనా మంచిది భద్రంగా ఉండుర్రి ఓ యూజర్లు పెళ్లి కొడుకే స్వయంగా నడిపిండు ట్రాక్టరు చూసిన వాళ్ళందరూ అంటున్నారు సూపరు సూపరు ఇప్పుడు మొదగాల మనం దేని గురించి మాట్లాడుకుందాం అబ్బా దేని గురించి ఏంది ఇవాళ ఏది ఏమైనా మొదగాల పండుగ ముచ్చట గురించి మాట్లాడుకుందాం అటు ఇంకా తదిమ ముచ్చట్లన్నీ అరుచుకుందాం పోయిన వారం కింద ఈ పండుగ ఎప్పుడైతుంది ఏం కథ అని వివరంగా చెప్పినాం యాదుకున్నదా నుల్లా ఇక ఆ పండుగ ఇప్పుడు మన పట్నంలో షురు అయిందనే చెప్పుకోవచ్చు ఇక మరి ఏమాత్రం ఆలోచన చేయకుండా పండుగ ఎట్లయితాంది ఏం కథ అని ఓ పరి అరుచుకునిద్దాం పాండ్రి గట్లనే ఈ వార్తల ఇంకో ముచ్చట చెప్తాం జర గది కూడా ఓ పరి చెవులేసుకోండ్రి ఇక ఇప్పుడుగా పండుగ ఏందంటే మన పట్నంలో జోర్దార్గా జరిగే ఆషాఢ బోనాల పండుగ ఇక ఇప్పుడు ఆ నెల రోజుల పండుగకు మన దగ్గరున్న ఆలయాలన్నీ మస్తుగా ముస్తాబైతున్నాయి గట్లనే ఇప్పుడు నెల రోజులు జరిగే మన బోనాల పండుగకు ఇటు సర్కారు తేదీలు కూడా ఖరారు చేసింది ఇక నెల రోజులు పట్నంలో పండుగ ఎట్లా చేయాలి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తే ఏం చేయాలో ఏం కథ అని అన్ని తీర్ల మాట్లాడుకుంటారు మంచి చెడు అరుచుకుంటారు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ బోనాల పండుగే వచ్చింది డోలు డోల్ ఇక ఇప్పుడు మన దగ్గర జరిగే బోనాల పండుగకు ఎక్కడెక్కడి నుండో భక్తులు తరలొస్తారు గట్లనే అమ్మవార్లను దర్శనం చేసుకొని సంబరంగా పండుగ చేసుకుంటారు ఇక మన దగ్గర మొదలు గోల్కొండ నుండి షురూ చేస్తారన్నట్టు ఇక ఈ ఆషాఢ మాసం అంతా ఏ గుళ్ళ చూసుకున్నా భక్తులతోని నిండిపోతాయి గట్లనే తీరొక్క పూజలు చేసుకుంటా భక్తులు వాళ్ళ మొక్కులను తీర్చుకుంటారు అన్నట్టు డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ బోనాల పండుగే వచ్చింది డోలు డోల్ ఇక ఇక్కడ ఈ నెల 22 తారీఖు మొదలు పెడితే వచ్చే నెల 20 వరకు గోల్కొండ దగ్గర జగదాంబిక మహంకాళి అమ్మవార్లకు ప్రతి ఆది గురువారంలో బోనాలు జరుగుతాయి అన్నట్టు అంటే 9 వారాలు అన్నట్టు 5 గురువారాలు 4 ఆదివారాలు ఇక పండుగకు కావాల్సిన అన్ని సిద్ధం చేస్తారంట మన సర్కారు డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ బోనాల పండుగే వచ్చింది డోలు డోల్ ఇక ఒక్క ముచ్చట చెప్పాలంటే మన దగ్గర జరిగే బోనాల పండుగ గురించి ఎంత చెప్పినా తక్కువనే చెప్పుకోవచ్చు బోనాల దగ్గర పోతురాజుల ఆటలు శివసత్తులు పలారం బండి అమ్మవార్లకు ఘనంగా పూజలు ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున భక్తులు ఇక ఈ ఏడు బోనాల పండగకు అంత సిద్ధమే అన్నట్టు డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ బోనాల పండుగే వచ్చింది డోలు డోల్ ఓ తెలంగాణలో ఏం నడుస్తున్నాయి అంటే రోజుకో పండుగ తీరొక్క ఆలోచనలు రకరకాల ఆటలు పాటలు మొత్తానికి జోరుగా నడుస్తున్నాయి మన దగ్గర దశాబ్ది ఉత్సవాలు మరి ఈ ఉత్సవాలలో మన తెలంగాణ కోసం పోరాడి ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబము గట్లనే పాటతోని ప్రజలను ముందటికి నడిపిన గాయకులు ఏనైనా కనబడ్డరా అనుల్లా అగో పండుగ పూట గిట్లంటానం ఏంది అని గరం కాకుండ్రి గీ ముచ్చట ఓ సార్ అన్నాడు మరి గా సార్ ఎవ్వలు ఎందుకు గిట్లా అంటాండు చలో ఓపర్ అరుచుకునొద్దాం పాండ్రి
ఇక ఇప్పుడు తెల్లారితే ఇగో తెలంగాణను మేము అది ఇచ్చినాం ఇది ఇచ్చినాం, ఇక పబ్లిక్ అయితే ఇక న్యాయమే చేస్తాం. మరి ఇది దిక్కు చూసుకుంటే రైతులను, గడి దిక్కు చూసుకుంటే ఉద్యోగాలు ఉన్న వాళ్ళకు ఎవరికి ఎప్పటికప్పుడు జీతాలు కట్టిన కొలువులు, ఇక అభివృద్ధి పనులు సంక్షేమ పథకాల గురించి అయితే చెప్పనవసరం లేదు. ఇదంతా ఇప్పుడు తెలంగాణలో నడుస్తున్న ముచ్చట. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇగో పారి సార్ మాటలు ఏనుర్రి ఐటెంక్ అసలు ముచ్చట ఏందో మాట్లాడుకుందాం. ఆయన ఆలోచన చేసి పదం చెప్తాను. చంద్రశేఖరరావు గారిని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో చెట్టుకు ఉరేసి చంపినా కూడా తప్పు లేదు, లేదా తెలంగాణ రైతులందరూ చంద్రశేఖరరావును తారక రామారావును చెట్టుకు కట్టేసి గల్ఫ్ దేశాలలో తప్పు చేసిన వాళ్ళను రాళ్లతో కొట్టి చంపుతారని మనం అప్పుడప్పుడు టీవీలలో పేపర్లలో చూస్తున్నాం. రాళ్లతో కొట్టి చంపినా కూడా తప్పు లేదు. ఎందుకంటే ఈ దుర్మార్గం ఎంతుందంటే ఇక భరించలేనంత, వివరించడానికి కూడా పదాలు లేవు. నేను ఈ రోజు దీన్ని ఎట్లా వివరించాలని చెప్పి దాదాపుగా 2 రోజుల నుంచి నేను మదనపడ్డా. దీన్ని ఎట్లా మొదలు పెట్టాలి, ఎట్లా చెప్పాలి, దీన్ని ఎట్లా ప్రజలకు అర్థమయ్యేటట్టు వివరించాలో నాకు అర్థం కాలేదు. అయినా కూడా నాకున్న అవగాహన మేరకు, నాకున్న భాషా పరిజ్ఞానం మేరకు ఈరోజు మీడియా మిత్రులకు నేను దీన్ని వివరిస్తున్నా. రెవెన్యూ శాఖ పరిధిలో ఉండే భూముల యొక్క వివరాలు CCLA కమిషనర్ పరిధిలో ఉంటుందో అతనే పూర్తి బాధ్యత. గదన్నట్టు అసలు ముచ్చట. ఇక ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి సార్ గంతగనం గరంగానికి కారణం ఏందంటే ఇప్పుడు ఈ తెలంగాణలో ఉన్న భూములనే అసలు ఎట్లా ఆక్రమించుతారు, ఈ ప్రైవేట్ కంపెనీలకు ఎట్లా అమ్ముతారు, తెలిసి వాళ్ళ చేతిలో పెట్టుడు ఏంది, గిదేం పద్ధతి, గిదేం కథ. ఇక ఇట్లా చేస్తే మిమ్మలను అట్లా ఇట్లా కాదు. ఇక సీఎం కేసీఆర్ సార్ నేమో ఇదేస్తాడట, ఇక మరి కేటీఆర్ సార్ ఏమో రాళ్లతోటి మరి కొడతాడట. పక్క దేశాలకు ఇట్లా చేస్తారు కదా మళ్ళా. ఇక గట్లనే మన దగ్గర కూడా చేస్తారు, వీళ్ళు చక్కగా అవుతారని చెప్పేసి ఇప్పుడు సార్ ఉద్దేశం అన్నట్టు. కానీ ఏదేమైనా చాలా రోజుల తర్వాత మరి ఇప్పుడు ఎలక్షన్లు దగ్గర పడతానేనా లేకపోతే ఇంకో ముచ్చట నాకు తెలియదు, కానీ సారు ఉన్న ముచ్చట ఉన్నట్టే చెప్పేసిండు. మరి ఇక బిరేకు ముందు ఏదో ఒక గమ్మత్ వార్త చెప్తాం కదా. చలో ఇవాళ నేను కూడా ఓ గమ్మత్ వార్త పట్టుకొచ్చిన. గా గమ్మత్ వార్త ఏంది అంటే, ఇగో ముందే చెప్తాన్నా, గా వార్త గమ్మత ఇంకొకటి అనేది మీరే చెప్పాలి. ఇప్పుడుగా రోడ్డు మీద హెల్మెట్ పెట్టుకోకపోతే శెలానేసుడు, రాంగ్ రూట్ లో పోతే శెలాన్లు, గీ నడుమ ఎదురు తిరిగి ఎక్కువ మాట్లాడితే శెలాన్లు. ముచ్చటంతా ఏం సమజ్ అయితలేదు. మొత్తానికి ఏం చెప్పదలుచుకున్నామంటే, ఇక తెల్లారులేత కథం రోడ్ల మీదకి బండ్లు వచ్చినాయంటే కథం ట్రాఫిక్ పోలీస్ అన్నలు ఎక్కడున్నా కూడా కథం, ఏ గల్లీ నుంచి వచ్చినా, ఏ మెయిన్ రోడ్ నుంచి వచ్చినా, ఏ పక్క పొంటి వచ్చినా కథం చూసిన కాడ ఫోటో కొట్టడు, ఐటంక చెలానేసుడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటో రెండా చాలా ఉన్నాయి. మరి ఇక ఇవాళ రేపు యూత్ పోరాలైనా, పెద్దోళ్ళైనా, చిన్నోళ్ళైనా తెలిసైనా తెలియకైనా రోడ్ల మీద కొద్దామంటే పానం జల్లుమంటుంది. లైసెన్స్ ఉన్నా, ఆర్సీ ఉన్నా, ఇన్సూరెన్స్ ఉన్నా, ఇక ఏదున్నా ఏదో ఒకటి అడుగుతున్నారు, లేదానికి చెలానేస్తున్నాడు. మరి గట్లా చెలాన్ని అయితే వేసిళ్ళు, కానీ ఆ యేసుడు కూడా అంతో ఇంతో ఎత్తలేరు, చాలా పెద్ద ఎత్తున ఎత్తున్నారు. ఇక మరి ఇట్లా చేసుకుంటా పోయకుండా మరి సర్కార్కి ఇంత పైసలు ఇంత ఎందుకు ఆదాయం చేస్తాలో అర్థమై పాడైతలేని అంటున్నారు జనాలు. హెల్మెట్ పెట్టుకోకపోతే ఇంత పైసలని, రాంగ్ రూట్ లో ఇంత పైసలని, ముగ్గురు ఎక్కు తింటాని, ఇద్దరు ఎక్కు తింటాని, ఇక ఆఖరికి మళ్ళీ ఈ బండికి పొల్యూషన్ లేదా నింతాని. ఇక ఇట్లా ఒకటో రెండు చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. దొరికిన కాడాల ఫోటో కొట్టుడు, చలాన్ లేసుడు, ఇక గిదే పనితీరు నడుస్తున్నాయి మన దగ్గర. అరే ఇక ఇదంతా ముచ్చట పక్కన పెడితే ఇప్పుడు మన సర్కారు మరి ఏ తిరిగి పైసలు ఎన్నికెత్తుందో ఏమో తెలియదు. అని ఇక ముచ్చటంతా పక్కన పెడితే ఇప్పుడు మన సర్కారు ఏ విషయంలో మరి పైసలు ఎన్నికెత్తుందో ఏమో తెలియదు. కానీ ఇక ఈ చలాల పేరు చెప్పి మాత్రం పైసలు మాత్రం పొట్టు ఎన్నికేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఒకటే రెండా చాలా రకాలుగా తెల్లారులేస్తే కొన్ని లక్షలలోనే వెళ్తున్నాయి ఈ చలాన్ పైసలు. గీ మరి పెద్ద పెద్దలు ఉన్న వాళ్ళకైతే ఏం కాకపో, కానీ మిడిల్ క్లాస్ పోరాళ్ళని కూడా వదులుతలేరు. అరే ఒకసారి 2 సార్లు, 3వ సారి కూడా మందలిచ్చి చెప్పుర్రి, మంచి సైడ్ చేయర్రి. ఇక అట్లా కూడా కాకపోతే మరి మీరే జరిగిన పైసలు పెట్టి హెల్మెట్ కొనిర్రి, గిట్లా చేస్తే మంచిగుంటది. కానీ గిట్లా హెల్మెట్ లేకపోతే, రాంగ్ రూట్ లో వస్తే, ఇద్దరిని ఎక్కించుకోకపోతే, ముగ్గురిని ఎక్కించుకోకపోతే మంచి సైడ్ అరుచుకున్నాడు కూడా లేదు. దబ్బున ఫోటోలు దింపుతున్నారు, చలాన్లు వేస్తున్నారు. గిదేం పద్ధతి అని చెప్పేసి మస్తు గరం అవుతున్నారు. ఒక్కసారి 2 సార్లు అంటే అది వేరు, రోజుకు ఒక్క పార్లనే ఎక్కడ దొరికితే అక్కడ ఫోటోలు కొడుతున్నారట, డబల్ ఫైన్ వేస్తున్నారట. గిదేం పద్ధతి అని చెప్పేసి మస్తు గరం అవుతున్నారు తెలంగాణ పబ్లిక్.
అవి ఆఖరికి పబ్లిక్ చెప్పదలుచుకున్న ముచ్చట ఏంటంటే ఇక తెలిసైనా తెలియకైనా ఇక ఏమైనా పేపర్లు ఉన్నా లేకపోతే హెల్మెట్ పెట్టినా పెట్టుకోకపోయినా జర ఒక పారు 2 పార్లు చూడుర్రి, 3వ పారు ఇక మీరే గట్టిగా మందలిర్రి. అంతేగాని ఇట్లా పైన వేసుకుంటా పోతే ఇగో ఎన్నడూనా మీరు సర్కారు ఆదాయం వెనకేసుకునేదే తప్ప పబ్లిక్ మాత్రం ఎటు తిప్పలైతే లేదు. తెల్లారులేస్తే కొలువులో పోయేటోళ్ళు, పనిలో పోయేటోళ్ళు ఇక ఈ పైసల మీదనే ఆధారపడి ఉన్నారు. ఇక గంటలో కూడా మీరు సగమే ఇక గా పైసలలో కూడా సగం మీరే తీసుకుంటే ఇక మార్కెట్లో సార్ పోటెల్లుడని అంటున్నారు పబ్లిక్. జర పారే ఆలోచన చేయాలి సార్లు, చలాన్ వేయాలి. కానీ గీ తిరిగేస్తే మాత్రం పబ్లిక్ మస్తు తిప్పలే అని చెప్పుకోవచ్చు. మరి చలో ఇక బిరేక్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు రాజకీయ ముచ్చట్లేందో చూసొద్దాం పాండ్రి. పథకాలు పెట్టిండ్రు కానీ పథకాలు పబ్లిక్ అందలే. అభివృద్ధి పనులు షురూ చేసిండ్రు కానీ ఎక్కడా అభివృద్ధి కాలే. అటు చదివినోళ్లకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు ఉన్నోళ్లకు జీతాలు లేవు. అరే గీ ఉద్యోగాలు అనగానే నాకు ముచ్చట యాదికొచ్చింది. ఇప్పుడు గీ చదువుకున్నోళ్లకు అన్ని తీర్ల సౌలతులు ఉన్నాయా? ఎందుకు లేవు? మస్తుగున్నాయి. తెలంగాణలో విద్యార్థులకు తిప్పలున్నాయి అంటే ఇక అది అబద్ధం అనే చెప్పుకోవాలి. ఏంది నిజమా? గట్లెట్లబ్బా? అగో ఇక్కడగా చదువుకునేటోళ్ళ ముచ్చట ఏందంటే నిజామాబాద్ జిల్లా డిచ్చపల్లిలోని తెలంగాణ వర్సిటీ విద్యార్థులు ఆకలితోటి రోడ్డెక్కిండ్రంట. ఖాళీ ప్లేట్లతోని వర్సిటీ మెయిన్ గేట్ దగ్గర నిరసన చేస్తున్నారు. కానీ ఇక్కడ ఇంకో బాధ అయ్యే ముచ్చట ఏందంటే ఇక వాళ్లకు ఏం చేయాలనో తెలియక పక్కనే ఉన్న నడవల్లి అనే తండాల ఇండ్లలోకి పోయి బువ్వడుక్కుంటారంట పాపం. మరి గట్ల గానికి ఇక్కడ అస్సలు కారణం ఏందంటే అక్కడ పని చేసేటోళ్లకు జీతాలు లేక 4వ రోజు పరిపాలనా భవనం ఎదుట అవుట్ సోర్సింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులు నిరసన తెలిపిండ్రంట. ఇక గిట్ల చేసేసరికి గక్కడున్న విద్యార్థులకు భోజనం లేక ఆకలితోనే అలమటించిండ్రు. ఇక గక్కడున్న వీసీ చెప్పడంతోని బుధవారం బయట నుంచి భోజనం తెప్పించిన వార్డెను ఇవాళ విద్యార్థులు వాళ్ళ మెస్ కోటా నుంచి ఖర్చులు భరించాలని చెప్పడంతోని ఇక విద్యార్థులు అంతా రోడ్డెక్కిండ్రు. ఇక అక్కడున్న వీసీ, రిజిస్టరు, తెలంగాణ వర్సిటీ పాలక వర్గము, అధ్యాపకులు కలిసి వాళ్ళ రాజకీయాలతో మా కడుపు గాలుస్తున్నారని మస్తు గరమైండ్రు. చూసినారుల్లా వాళ్ళ గోస ఏ తిరుగున్నదో. తెల్లారి లేస్తే తెలంగాణలో మేము విద్యార్థులకు అది చేసినాము ఇది చేసినామని చెప్తారు మన దగ్గర ఉన్న లీడర్లు. అవుసార్లు మీరు చెప్పేది వాస్తవమే, మీరు చెప్పినట్టు వాళ్ళకి ఎసోంటి తిప్పలేవు. మంచిగా కడుపు నిండా 3 పూటల తిండి కూడా తింటాండ్రు. గట్లున్నది మన లీడర్ల పనితీరు. గక్కడ అధికారుల లొల్లేందో పారి అరుచుకోవాలే కదా సార్లని అంటారు ముచ్చటిన్న తెలంగాణ పబ్లిక్. అబ్బబ్బబ్బబ్బా, రోజు రోజుకు ఈ టెక్నాలజీ పెరుగుతాందని సంబరపడాలనా లేకపోతే గా పెరిగిన టెక్నాలజీతోని చాలా మంది మోసపోతాండ్రని బాధపడాలనా అస్సలు అర్థమై పాడైతలేదు. అటు మోసాలు చేసేటోళ్ళు పెరుగుతాండ్రు, ఇటు మోసపోయినోళ్ళు పెరిగిపోతూనే ఉన్నారు. కానీ ఏది ఏమైనా జరగి ముచ్చటైనా ఓ పారి ఆలోచన చేసి పైలంగుండు పబ్లిక్. ఇక గిది నిన్నగా సైబర్ నేరగాళ్ళని గట్లనే ఆన్లైన్ లోన్లు మోసాలు వీటి గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇంకో దాని గురించి మాట్లాడుకోవాలి. జరింతసేపు ఓపికతోని కూర్చొని మా అన్న చెప్పే ముచ్చట చెవులేసుకోండ్రి. ఇక నిన్న చెప్పినాం, మొన్న చెప్పినాం, పోయిన నెల కింద చెప్పినాం. ఇక ఎప్పుడు చెప్పినా ఒకటే ముచ్చట ఏందంటే ఇగో ఇవాళ రేపు మన సోషల్ మీడియాలో రోజులైతే చాలా మంచిగా లేవని చెప్పుకోవచ్చు. అవో ఎందుకంటారు ఇక ఇప్పుడు ఈ సైబర్ మోసాలే చాలా తీర్లా చాలా రకాలుగా జరుగుతున్నాయంటే ఇప్పుడు ఈ తెల్లారేతకి యువకులు వాడేకి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ ఇక గదాని గిదాని అవో గిసొంటి దాంట్లో కూడా ఇప్పుడు సైబర్ మోసగాళ్ళు చేయి పెట్టిల్లు అన్నట్టు. అవో మరి గట్ల గిళ్ళకు రావడేంది ఏం కథ అని ఆలోచన చేస్తున్నారులే.
ఇక మరి ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇక ఇన్ని రోజుల సంధికి సైబర్ మోసగాళ్ళు అవో ఈ ఆన్లైన్ పేర్లతోటి అవో మీకు గాలోని ఇస్తాం గీలో ఇస్తాం అని చెప్పేసి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలను ఎట్లనే పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళను ఐటీ వాళ్ళను వాళ్ళను వీళ్ళను చాలా మందిని మోసం చేసిరుగా సైబర్ మోసగాలు. కానీ ఇప్పుడు అవోగా వాళ్ళందరూ అయిపోయినట్టు ఇక మరి కొత్తగా ఇప్పుడు ఇక ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లలో అవోగా ఫేస్బుక్ లలో ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా పేజీలు పంపుతాలట. ఈ పేజీలకి ఇట్లా మీరు లైకులు కొడితే అవో మీ అకౌంట్ లో లక్షల రూపాయలు ఎత్తాలని చెప్తాలట. అరే ఇట్లా వాళ్ళు లైక్ కొడతారో ఏమో కథం ఏమంటే అకౌంట్ లో పైసలు అన్ని కాలేస్తున్నాయట. అవో చూసిన రోజుల ముచ్చట ఏ తిరుగున్నదో. ఇవాళ రేపు ఇక ఈ ఆన్లైన్ మోసాలు ఏమైనా తక్కువైనాయి అని చెప్పేసి ఇక ఆన్లైన్ లోలు ఇక ఇప్పుడు అదే నిలిచిపెట్టి ఇక ఇప్పుడు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ వాట్సాప్ షేర్ చాట్ అనే ఒగ్గి చూడ దాంట్లో కూడా ఇట్లా ఇక మాత్రం చేస్తారట సైబర్ మోసగాలు. ఇక ఇడుగుతానేమో మరి పబ్లిక్ తెల్లారైతే ముదాంగా సెల్లులని ఎవరు పెట్టి అవగా వీడియోలు చూసుడు వాటికి రీల్స్ షేర్ కొట్టుడు లైకులు కొట్టుడు ఇదే పని మీద ఉన్నారు మన దగ్గర యూత్ పోరగాలు. మనోళ్ళ సంబరాల మనోళ్ళు ఉంటే ఆడ సైబర్ మోసగాలు చేసే మోసాలు మస్తు పెరుగుతాయని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ఇన్న రోజుల ముచ్చట ఏ తిరుగున్నదో. ఇక ఇప్పుడు ఇవన్నీ ముద్ర బాగా పెడితే ఇక కొన్ని రోజుల సంధిలో మాత్రం ఇక ఈ సైబర్ మోసగాలు మొత్తం ఇక ఇన్స్టాగ్రామ్ మీద పడ్డారట. తెల్లారైతే ఎవరు చూడు ఇన్స్టాగ్రామ్ లకి రీల్స్ చేసుడు పోస్టులు పెట్టుడు చాలా ఎక్కువ అయిపోయింది. అట్లనే లక్షల లైకులు మిలియన్ల వ్యూస్ పోతానని చెప్పేసి ఇక సైబర్ మోసగాలు మొత్తం దీని మీద ఆలోచన చేసి ఇక దీని మీద కన్నేసింటారు అన్నట్టు. ఇక ఇప్పుడు ఎవరన్నా పేజీలు పంపుడు గతం దానికి లైకులు కొట్టి జర దాన్ని అటు ఇటు ప్రమోషన్ చేస్తే ఇక మీకు లక్షలు కొడతామని చెప్పుడు బ్యాంకులో పైసలు ఖాళీ చేస్తాడు. పబ్లిక్ జర భద్రంగా ఉండేది ఇవాళ రేపు రోజుల మధ్య లేవు. ఇప్పుడు ఆఖరి వార్తలు ఏం చెప్తాముల్లా ఏమున్నది ఏమైనా ఒక గమ్మత్ వార్త చెప్పుకుంటాం. కానీ ఇక్కడ ఈ వార్త చూసినాక దీన్ని గమ్మత్ వార్త అని చెప్పాలనా లేకపోతే ఇంకేం చెప్పాలనో అస్సలు సమజైతలేదు. గట్లని చెప్పి మళ్ళా పరేషాన్ కాకుండ్రి జరా మంచి ముచ్చట్నే గాని ఇప్పుడు పెండ్లికి పోయేటోళ్ళు ఎట్లా పోతారులా గిదేం సవాల్ అని ఆలోచన చేయకుండ్రి ముందుగా ఈ వీడియో చూడుర్రి అటేంక అస్సలు ముచ్చటేందో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆఖరి ముచ్చట కట్టనే మన సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టగా వార్త ఏందంటే ఇప్పుడు రాజస్థాన్ బార్వాల్ జిల్లా పెళ్లి కార్యక్రమం చాలా ఇచ్చేత్రగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు గీడ వీడియోలో కనబడతాడు గీడ ఏంది ట్రాక్టర్లు ఉన్నాయి కదా ఎవరో నడుపుతాళ్ళు ఏందని పరిశాన్ కాకుండా ఇక అసలు వచ్చిన ఏంటంటే ఒక ట్రాక్టర్ మీద పెళ్లి కొడుకులు ఎక్కున్నాడు కదా నువ్వు అన్న పేరు ప్రకాష్ చౌదరి అన్నట్టు. ఇక 51 ట్రాక్టర్ల పైన 200 మందిని కూసబెట్టుకొని ఇక పెళ్లి ఊరేగింపు తీసుకుపోతారు. మరి ఎవరి పెళ్లికి ఏం కథ అయినా పెళ్లికి ఇక కారణం లేకపోతే ఇంకో దాంట్లోనే తీసుకుపోతారు ఊరేగింపుకు. కానీ ఇక్కడ ఎందుకు 51 ట్రాక్టర్లు ఏంది ట్రాక్టర్ల పైన అసలు ఊరేగింపు ఏందని ఆలోచన చేస్తున్నారులే. ఈ సౌదరి అనేటైనే రైతాట. ఇక మరి రైతు కుటుంబంలో పుట్టిన కాబట్టి ఇక మరి ఇట్లా ఊరేగింపులో రైతుకు వాడే మరి ట్రాక్టర్ ను వాడాలనేది నా ఆలోచన అని చెప్పి చెప్పుకుంటూ వచ్చిండు. గూడమాలి గ్రామానికి చెందిన ప్రకాశ్ అన్న గట్లైన రోలి గ్రామానికి చెందిన మమతక్కని పెళ్లి చేసుకున్నాడు అన్నట్టు. చేసుకొని అన్న ఆలోచనకి ఇట్లా గమ్మతి చేసి అవగాడు ఉన్నో లేవో వీడియో తీసి ఇప్పుడు ఇంటర్నెట్ లో ఎత్తే మస్తు చక్కెర కొడుతుంది. ఏదేమైనా అన్న ఆలోచనే చాలా మంచిది. గట్లనే అన్న ఆలోచనకు జర సలాం కొట్టాల్సిందే అని అంటున్నారు ముచ్చటిన్న నెటిజన్లు.
బోనాల పండగకు సర్కార్ తీసుకుంటారు అన్ని తీర్ల జాగ్రత్తలు. ఈ ముచ్చటోపారి చెవులేసుకోండ్రి ఓ భక్తులు. దశాబ్ది ఉత్సవాలల్లా కనబడతలేరు అమరవీరుల కుటుంబాలు. జరోపారి ఆలోచన చేయండి లీడర్లు. ట్రాఫిక్ పోలీసార్లు వేస్తున్నారు మంచిగా శలాన్లు. అయినా గిదేం పద్ధతి అని ఘనమైతున్నారు ముచ్చటిన జనాలు. చదువుకునే విద్యార్థులకు తిండి తిప్పలు గదన్నట్టు మన దగ్గర అధికారుల పనులు. లైక్ కొడితే గుంజుతున్నారట 1,00,000 రూపాయలు. ఎందుకైనా మంచిది భద్రంగా ఉండుర్రి ఓ యూజర్లు. పెళ్లి కొడుకే స్వయంగా నడిపిండు ట్రాక్టరు. చూసిన వాళ్ళందరూ అంటున్నారు సూపరు సూపరు. ఎట్లున్నాయిలా ఇయాల్టి మన అదర్శ ముచ్చట్లు మంచిగున్నాయిలే. చలో రేపటి వార్తలల్లా మళ్ళా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.